పుట్టిన వానికి మరణము తప్పదు. నువ్వు శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో, అహంకరించకు. మరణించిన వానికి జన్మము తప్పదు అంటే చావు పుట్టుకలు నీ చేతిలో లేవు. పుట్టడం నువ్వు ప్లాన్ చేసుకోవాలా, పోవడం నువ్వు ప్లాన్ చేసుకోలేవు. కానీ చావు పుట్టుకల మధ్యలో ఉన్న జీవిత ప్రయాణం ఉందే, అది నీ చేతిలోనే ఉంది. అందంగా ప్రయాణించు, అద్భుతంగా ప్రయాణించు, ఇతరులకు స్ఫూర్తినిచ్చేట్టుగా ప్రయాణించు. యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకః తదనువర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది. కాబట్టి ప్రపంచంలో ప్రతి మానవుడు ఎవడి వంక చూసినా అసలు నువ్వు చాలా యు ఆర్ సంథింగ్ గ్రేట్, నువ్వు నన్ను చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చావు నా జీవితానికి, నేను నిన్నే ఫాలో అవుతాను అని అనిపించేంత స్ఫూర్తిదాయకంగా జీవితాన్ని గడుపు అని ప్రపంచ మానవులకి బోధించిన అత్యద్భుతమైన గ్రంథం భగవద్గీత. ఇది తెలుసుకుంటే చాలు మిత్రులారా, ఇంకా కన్వర్షన్స్ ఉండవు.